ఒక లవ్ స్టోరీ రాద్దాం సరదాగానే అనిపించింది. హ్మ్. అండ్ ఐ డోంట్ ఈవెన్ ఐ మీన్ మీకు తెలిసి ఉండకపోవచ్చు ఆ బుక్ ప్లాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ 80s బ్యాక్గ్రౌండ్ తోటి రాసిన స్టోరీ. రైట్. ఐఎమ్ ప్రెటీ షూర్ అంజలి గారు మీరు బుక్ చదివి నాకు కాల్ చేస్తారు. నేను ఎక్కడ అవైలబుల్గా అని చెప్పండి. ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నాను, మీరు చదివి నాకు కాల్ చేస్తారు. అయ్యో తప్పకుండా. నచ్చపోయినా కూడా కాల్ చేయండి. అయ్యో లేదు మీరు మీ రీల్స్ అని ఇచ్చినప్పుడు నీకు రైటర్స్ ఎందుకు ఇది అండి నేను సిగ్నేచర్ చేస్తాను తర్వాత మీకు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత దీని గురించి చెప్తాను. యా అది లవ్ స్టోరీ అండి 80s బ్యాక్గ్రౌండ్ తోటి. అండ్ అబౌట్ మూవింగ్ ఆన్, పాస్ట్ లైఫ్ నెక్స్ట్ అది ప్రీవియస్ లవ్ని నుంచి నువ్వు ప్రజెంట్ లైఫ్కి ఎలా యాక్సెప్ట్ చేసుకుంటావు, ఎలా ఏంటది అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్స్కి వస్తావు అనే దాని గురించి అండి. సో ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 1980s ఆంధ్ర యూనివర్సిటీలో కపుల్ అమ్మాయి అబ్బాయి. అక్కడి నుంచి 2016-17 దగ్గర ఎండ్ అయింది స్టోరీ. సో రామ్ అండ్ సారిక మేజర్ క్యారెక్టర్స్. సో అభిసారిక ఐ కెన్ టాక్ అబౌట్ అవర్స్ అండ్ అవర్స్ అబౌట్ ఇట్, కానీ నాకు స్పాయిలర్స్ ఇవ్వండి మీకు. వద్దు. నేను చదివినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ అలా ఉండనివ్వండి. Yeah. తన పేరు ఏదో ఉంది, పక్కన కూర్చుని స్టోరీ మొత్తం చెప్పేస్తా ఇది ఇలా అవుతుంది నన్ను చూడండి అంటారు. అలాగే ఇది నేను చదవలేను. టేక్ యూర్ టైం. డెఫినెట్లీ. అంటే ముందు ఏదో చిన్న చిన్న కథలు లాంటివి మీరు రాశారని, దిస్ ఇస్ నావెల్ టైప్ ఆఫ్ దిస్ థింగ్. నావెల్ అండ్ డైరెక్ట్ నావెల్ రాసేసాను నేను ఫస్ట్. అదే అంటున్నాను కదా. అండ్ ఐ వాజ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ టు సమ్మన్ ఎస్టర్డే. అన్నప్రాసన రోజు ఆవకాయతో మొదలు పెట్టేశాను అనమాట. నేను రాయటమే డైరెక్ట్గా నేను నవల్తో స్టార్ట్ చేసేసాను. అంటే తెలియదు కదా దట్ ఐ కెన్ రైట్ అన్న కూడా నాకు తెలియదు. బట్ నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ వైజాగ్ సిటీ లుక్స్ లైక్ ఇన్ 80. నేను నెవర్ బీన్ టు న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీ ఎలా ఉంటుందో నేను చూడాలి, విజువలైజ్ చేసుకుని రాయాలి. అండ్ I have to make you believe whatever I saw. So I called some people, అప్పుడు బస్ నెంబర్స్ రిఫరెన్స్ కోసం చాలా తీసుకున్నాను. బట్ అవన్నీ మిమ్మల్ని నమ్మించగలిగానని నేను, జనాలు నమ్మారు కాబట్టి వీఆర్ క్లోజ్ టు 1 lakh కాపీస్. అంజలి గారు ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా. తెలుగు బుక్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారండి, ఎంతమంది మీరు. ఐ హోప్ మీరు యూ కుడ్ ట్రావెల్ ఇన్ మెట్రోస్ ఆర్ సమ్వేర్ వేర్ యూ ఎండ్ అప్ సీయింగ్ సంబడి హోల్డింగ్ మై బుక్. లిటరలీ ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ కోటి. ఎందుకంటే పైరసీ చాలా పెరిగిపోయిందండి, బుక్ పైరసీ. అవును, అదే నేను మీకు మీద ఒక రీల్ చూసాను, ఇందులో కూడా నా బుక్ లో కూడా దారుణంగా. ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను గొప్పగా చెప్పట్లేదు, రీసెంట్ టైమ్స్లో దారుణంగా పైరేట్ అయిన బుక్ నాది. దారుణంగా అమెజాన్లోనే మీకు మా అజు పబ్లికేషన్స్ కాకుండా ఒక 14 మంది ఫేక్ సెల్లర్స్ ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు. మీరు మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసో ఏదో చూసి ఆథర్ ఆఫ్ ది మంత్ కూడా ఇచ్చింది కదా. ఆథర్ ఆఫ్ ద మంత్ కంటిన్యూస్గా #1 బుక్ ఫ్రమ్ ద లాస్ట్ 3 months అండి. అలా ఉండిపోయింది ఇంకా అంతే అది. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ అండి. బట్ ఏంటంటే ఈ ఫేక్ సెల్లర్స్ ఉన్నా సరే మనకి కొనుక్కుంటున్నారంటే నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ రీడర్స్ అండి. ట్రూ. కానీ మీరు తెలుగులో రాయడం నాకు ఎంత సంతోషంగా ఉందో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2000s పుట్టిన పిల్లలకి, 2000 తర్వాత పుట్టిన పిల్లలకి ఇప్పటికీ తెలుగు సరిగా చదవడం రాదు. అది చాలా మిస్కన్సెప్షన్ అంజలి గారు. కొంతమంది ఉన్నారంటారా? మిత్ బ్రేకర్ అని నిన్న మొన్న ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారనమాట. రవి హాస్ బికమ్ ద మిత్ బ్రేకర్ అని. నేను చూసిన ప్రపంచంలో నా రీడర్స్ యావరేజ్ ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? 21, 22. సో నైస్. వాళ్ళు చదువుతున్నారండి లిటరల్గా. చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళకి తెలుగు. పాపం వాళ్ళు మళ్ళీ నాకు ఉత్తరాలు రాస్తారు నిజంగా. లెటర్స్ ఇది చదివి వాళ్ళకి పాపం రాయడం రాదు, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ తెలియదు కూడా కదా. ఇప్పుడు బాధలో బాకి ఒత్తుంటుందా దాకి ఒత్తుంటుందా కూడా తెలియదు పాపం. చాలా మందికి బాధ అని తెలియదు, బాధ అంటారు. బాకి ఒత్తివ్వకూడదు, దాకి ఒత్తివ్వాలి. సో పాపం వాళ్ళకి తెలియదు. వీ కాంట్ కంప్లైంట్ అండి, ఎందుకంటే 2000s తర్వాత మొబైల్ ఫోన్ ఎరా వచ్చేసింది. ఎవల్యూషన్ ఇది స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంగ్లీష్లో టైప్ వస్తున్నారా అని టైప్ చేస్తున్నారు. అది వచ్చేసినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మన కంప్లైంట్ చేయాలి. కానీ వాళ్ళు బుక్ కొని వాళ్ళు చదివి వాళ్ళు హాస్టల్స్లో డిస్కస్ చేసుకుని ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మెమరీ అండి. ఐ థింక్ దాని గురించి నేను బుక్ రాయొచ్చు, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని నిజంగా. సో వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఈజ్ మిత్ బ్రేకర్ అని ఎందుకు అంటున్నానంటే దే క్యాన్ రీడ్, పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు బట్ దే క్యాన్ రీడ్. అండ్ ఇంట్రెస్ట్ చూపిస్తే దిల్ డెఫినెట్లీ. ట్రూ. కానీ ఈ పేరు పెట్టడానికి కారణం అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అంజలి గారు ఏమవుద్దంటే అండి, అమ్మ అయిపోయిన తర్వాత మనము అమ్మ లైఫ్ని రొమాంటిసైజ్ చేయడానికి ఇష్టపడం ఎవ్వరం. నాన్నకి కాలేజ్లో అఫైర్స్ ఉన్నాయి, నాన్న మా రోజుల్లో చాలా హ్యాండ్సమ్, నాన్న వెనకాల 10 మంది అమ్మాయిలు పడ్డారని చెప్పడం గర్వంగా చెప్పుకుంటాం.
అమ్మ చాలా అందగత్తే అనడానికి చాలా బాగుంటుంది. అవును. కానీ మా అమ్మ ఆ ఇన్ని లవ్ స్టోరీలు ఉన్నాయంటే వినడానికి అసలు అడగడానికి మనం వెళ్తామా, ఎందుకు నాన్నని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడగడానికి మనకి ఓకే, బట్ నాన్ననే ఎందుకు చేసుకున్నావు, ముందు ఎవరిని ప్రేమించలేదని ఎవరు అడగం మనం. అవును. సో నాకేమనిపిస్తుంది అంటే అమ్మాయి వన్స్ అమ్మ వాజ్ ఏ అమ్మాయి, Yeah. సో ఆ అమ్మాయి స్టోరీ చెప్పాలి నేను. అమ్మాయి అయిన తర్వాత తన పాస్ట్ గురించి చెప్పాలి, తను అమ్మాయిగా ఉన్నప్పుడు తన ప్రేమ గురించి చెప్పాలి అని నాకు అనిపించింది. కాబట్టి ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అంటే ఆ క్యారెక్టర్స్ ఏమీ పుట్టక ముందే నాకు టైటిల్ పుట్టేసింది. లక్కీలీ మా పబ్లిషర్స్ దే వర్ వెరీ గుడ్ అండ్ అంటే చాలా రేర్గా జరిగే ఫీట్ అనుకుంటా అండి ఇది. మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు, మీకు అక్కడికి ఏమీ మ్యాగజైన్స్లో కూడా ఏమీ రాలేదు, మీరు ఒక వర్క్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక మోస్తారు రైట్, వాళ్ళు తీసుకుని ఇదే టైటిల్ తోటి ఏ మార్పులు చేర్పులు చేయకుండా పబ్లిష్ చేయడం అనేది నిజంగా గ్రేట్. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా. మీ దాంట్లో అంత మంచి కాంటెంట్ ఉండి వాళ్ళని కన్విన్స్ చేయగలిగిందని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. మై పబ్లిషర్ మల్లికార్జున్, హీజ్ ఆథర్ ఆఫ్ నల్లగొండ కత్తులు అండ్ కాగితం పడవలు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రైటర్ రైట్. అండ్ తను మ్యాగజైన్స్కి వర్క్ చేశాడు అండ్ హీజ్ ఎ వెరీ గుడ్ ఎడిటర్. సో తనకి అంత తెలుసున్నా కూడా, తనకు తెలుసు జడ్జ్ చేయగలడు, బట్ అంత తెలుసున్నా సరే తను ఏ కరెక్షన్స్ చేయకుండా చేశాడంటే ఎస్ ఐఎమ్ టోటలీ అగ్రీ దట్ ఇట్ ఈస్ కంటెంట్. అండ్ తను చేసిన ఒక బెస్ట్ సజెషన్ ఈజ్ ద గేమ్ చేంజర్ నేను ఇప్పటికే నమ్ముతానండి. అంటే నేను రాసినప్పుడు ఫస్ట్ థర్డ్ పర్సన్లో రాశాను, నేను మీకు కథ చెప్తున్నట్టు రాశాను. బట్ అబ్బాయి ఏం చెప్పాడంటే ఐ వాంట్ a character to say it can be Sarika or it can be Abhiram or it can be anyone ani. So Sarika is the lead character in my story andi. So aame she'll start story anamata అలా చెప్పుకుంటా. మీరు చూసుకుంటారండి, మిమ్మల్ని మీరు సారికలో చూసుకుంటారు. అబ్సల్యూట్లీ. మిమ్మల్ని ఏడిపిస్తారు నేను. సో మీరు రీల్స్ ద్వారా నవ్వించండి, మీ రైటప్స్ ద్వారా ఏడిపించండి.